హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ విధంగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ముందుగా ఒక చిన్న బౌల్లో 2 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. దాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా కరగబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఎంటీఆర్ గులాబ్ జామ్ పొడి దాంట్లో వేసుకోవాలి. ఈ కరబెట్టుకున్నటువంటి పంచదార నీళ్ళని దాంట్లో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఉండల కింద చేసుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా గులాబ్ జాములు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పంచదార కూడా తక్కువగా పడుతుంది. ఇలా పంచదార పాకం కూడా మరుగుతుంది. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మరొక చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యితోటే వేపుతున్నానండి. నెయ్యితో వేపుకుంటే గులాబ్ జాములు టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా నెయ్యి వేడెక్కిన తర్వాత బాల్స్ దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకుని పాకంలో వేసుకోవాలి. మిగిలిన బాల్స్ కూడా ఈ విధంగానే వేపుకోవాలి. అన్ని బాల్స్ పాకంలో వేసిన తర్వాత పాకం పట్టినవన్నీ తీసుకుని వేరొక బౌల్లో వేసుకోవాలి. అప్పుడు పాకం మిగిలిన వాటికి బాగా పడుతుంది. ఎంతో రుచికరమైనటువంటి గులాబ్ జామ్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.